వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. నమస్తే యోగిరాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతిం తే దేహిమాం రక్ష భక్తిం తే దేహి మే దృఢాం భక్తిం తే దేహి మే దృఢాం. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. ప్రియమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి శక్తి కేంద్రం కుర్తాలం వెళ్ళినటువంటి ఆ రోజు జ్ఞాపకం వస్తున్నది. శివ చిదానంద భారతి పీఠాధిపతులుగా ఉన్నప్పుడు దాదాపు 3-4 సార్లు అక్కడికి వెళ్ళటం జరిగింది. కుర్తాలం ఎంతమంది వెళ్ళారో చెయ్యొద్దండి. హౌ మెనీ పీపుల్ విజిటెడ్ కుర్తాలం? రైజ్ దేర్ హ్యాండ్స్. ఓన్లీ వన్. నువ్వు సగం ఎత్తావేంటి? 2. ఇక్కడ జలపాతం చూశారు కదా, అత్యద్భుతమైనటువంటి జలపాతం. అక్కడ కావాలని ఎంతమందో మానసికమైన రోగులు వెళ్ళి ఆ జలపాతం దగ్గర కూర్చొని పైన పడేట్టుగా చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు, నరముల సంబంధమైన వ్యాధులు దూరం అయిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అత్యద్భుతమైనటువంటి శక్తి కేంద్రం కుర్తాలం. మౌనస్వామి యొక్క దృఢమైన దీక్షతో, సంకల్ప బలంతో, తపశ్శక్తితో శక్తిపాతం చేయబడినటువంటి అత్యంత శక్తివంతమైన కేంద్రము కుర్తాలం. అది చాలామందికి తెలియదు. మౌనస్వామి సాక్షాత్తు దత్తాత్రేయ పరంపరలోని దివ్యమైన శక్తి స్వరూపం. హిమాలయ పర్వత ప్రాంతాలకు కూడా అక్కడ వెళ్ళి అక్కడి నుంచినటువంటి శక్తిని కూడా గ్రహించి తాను ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా రూపు చెంది దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలను పాటించుకుంటూ చక్కగా దత్తస్వవంతో, దత్తనామ స్మరణతోటి, దత్త ఉపాసనతోటి శక్తివంతమైన సాక్షాత్ దత్తస్వరూపంగా, విశ్వస్వరూపంగా మారిన వ్యక్తి మౌనస్వామి. మొన్న ఈ శరీరానికి 80వ జన్మదినోత్సవానికి వచ్చినప్పుడు కుర్తాలం పీఠాధిపతి, ప్రస్తుత కుర్తాలం పీఠాధిపతి, ఒకానొకప్పుడు ప్రసాదరాయ కులపతి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి తలవంతనటువంటి సూటిగా పోయి తన యొక్క శరీరంలో, మనస్సులో దాగి ఉన్నటువంటి ఆ యొక్క ధర్మ సూక్ష్మాలని అవతల వాళ్ళ యొక్క హృదయానికి అందేట్టుగా చేసే శక్తి సంపన్నమైన వ్యక్తి ఇప్పుడు మీరు ఆరాధిస్తున్నటువంటి అప్పటి ప్రసాదరాయ కులపతి. ఈ శరీరం అంటే, ఈ వ్యక్తి అంటే చాలా ప్రాణం. మొన్న కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎందుకు ఆ కుర్తాలాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, కుర్తాలంలో షిరిడి సాయినాథుని యొక్క విగ్రహం ఉన్న సంగతి మీకు తెలుసు. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు తమ్ముడైనటువంటి మనోహర్ రావు, నేను వెళ్ళి ఈ చేతుల మీదుగా షిరిడి సాయినాథుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేశాము. అంతటి అద్భుతమైనటువంటి పిలువంగానే నేను వస్తానని చెప్పాను. ఎందుకని? మౌనస్వామి, ప్రాతస్మరణీయుడు మౌనస్వామి. శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి ఆ పరంపరలో శక్తివంతమైన ఒక వ్యక్తిగా, గురువుగా, పరమ గురువుగా
విశ్వగురువుగా మారిన వ్యక్తి మౌనస్వామి. మౌనస్వామిని స్మరించండి. కుర్తాలంపీట అని చెప్పుకుంటున్నటువంటి మనం మౌనస్వామిని స్మరించకుండా ఏమీ కూడా చేయకూడదు, దత్తనామస్మరణ చేయకుండా ఏమీ చేయకూడదని ఆయనే వెల్లడించాడు. సిద్ధేశ్వరానంద భారతి. ఇంత మంచి పేరు చూడండి. చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అది దైవ సంకల్పంతో, దత్త సంకల్పంతో, విశ్వ సంకల్పంతో వచ్చిన పేరు. ప్రసాదరాయ కులపతిగా, ఒకానొక హిందూ కళాశాల అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్గా, అక్కడ ఉన్నటువంటి ఆ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాహితీ సామ్రాజ్య ఏకైక చక్రవర్తిగా ఏలినటువంటి వ్యక్తి ఒంగోలులో షిరిడి సాయినాథుని యొక్క ఆలయంలో శిష్యత్వాన్ని స్వీకరించాడు, సన్యాస దీక్ష చేశాడు. కుర్తాలంపీఠానికి ఉపపీఠాధిపతిగా ఆ రోజున చిదానంద భారతి చేసి పేరు పెట్టినటువంటిది. ఏ పేర్లను సెలెక్ట్ చేసుకుంటుంటే చక్కగా అద్భుతంగా దైవ సంకల్పంతో వచ్చిన పేరు సిద్ధేశ్వరానంద భారతి. సిద్ధ ఈశ్వర ఆనంద భారతి. ఎంత చక్కగా ఉందో చూడండి పేరు. చక్కగా నమస్కారం చేయండి. ఓం శ్రీం సిద్ధేశ్వరానంద భారతి స్వామినే నమః. ఓం శ్రీం సిద్ధేశ్వరానంద భారతి స్వామినే నమః. ఓం శ్రీం సిద్ధేశ్వరానంద భారతి స్వామినే నమః. చూడండి, ఇంకా ఆ మంత్రాలు ఈ మంత్రాలు మీకు దేనికి? ఎవరిని గురువుగా పెట్టుకున్నామో ఆ గురువుని నామాన్ని పెడుతూ ముందు ఓం శ్రీం బీజాక్షాలు. అసలు అదే ముఖ్యమైనటువంటి విశ్వ గాయత్రిగా మనం భావన చేయొచ్చు. ఓం గాలి పీలుస్తూ, శ్రీం గాలి వదిలిపెడుతూ. ఇది అభ్యాసం చేసినట్లయితే, కాసేపే నేను చెప్పేది, ఎక్కువ టైం తీసుకొని ఇచ్చేది వేరే కార్యక్రమం నాకు. అంటే వేరే కార్యక్రమం ఇంకెక్కడో ఇట్లాంటి కార్యక్రమాలు కాదు. వేరే వాళ్ళతో మాట్లాడుకోవాలి, మేమేం మాట్లాడుకోవాలి. ఓం గాలి పీలుస్తూ ఏమనాలి? ఓం గాలి వదిలిపెడుతూ శ్వాసతో ఓం శ్రీం కలపాలి. టైం తీసుకుంది, ఇట్ విల్ టేక్ టైం తీసుకుంటుంది. అభ్యాసం చేయాలి. మనకు ఇంగ్లీష్లో కూడా చెబుతాం కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా చేస్తుంది ప్రాక్టీస్ చేస్తే. మొట్టమొదటి కష్టమే. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు డూ ఫస్ట్ ఇన్ ద బిగినింగ్, బట్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అస్ టు డూ ఎనీథింగ్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో దట్ ఈస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటిది. ఓం శ్రీం అది చేస్తే, అలా చేసుకుంటూ పోతే మనం ఈ లంగ్స్ అన్నీ కూడా శుభ్రమవుతాయి. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. బ్రెయిన్ కింద చిన్న మెదడు, మెడల్లో అబ్లంగేట, దానికి అతుక్కొని వెన్నుపూస, ఆ వెన్నుపూస కింద నుంచి పైదాకా షట్చక్రాలు ఉన్నాయని పతంజలి చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఇతరమైనవి వేదాంత సంబంధమైనవి అందరూ చెబుతారు, అది నేను చెప్పటల్లా. మనల్ని మనం శక్తివంతం ఎట్లా చేసుకోవచ్చో అది చెబుతున్నా. ఫస్ట్ గురువు ద్వారానే మనం అంతా కూడా శక్తిని సముపార్జన చేయాలి, గురు స్మరణ చేయాలి, గురువు యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండాలి. అప్పుడు ఏమి చేసినప్పటికి కూడా బాధ్యత గురువుది, మనల్ని శక్తివంతం చేస్తాడు. ఎట్లాంటిదంటే, కాలేజీలో చేరాం, మెడికల్ కాలేజీలో డాక్టర్ కావటానికి. ఆ మెడికల్ కాలేజీ చేరిన తర్వాత ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆ ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా ఆయనంతా కూడా మనసులోకి మనం ఎక్కించుకుంటున్నాం. పుస్తకాలు ఉంటే చదువుతాం, మనం చక్కగా పఠన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇవన్నీ ఎవరి యొక్క గైడెన్స్లో చేయాలి? ప్రొఫెసర్ యొక్క గైడెన్స్లో. ప్రొఫెసర్ నుంచి మనకు వస్తుంది, ఇలా చేయి, అలా చేయి, అట్లా చేయి, ఇట్లా చేయి అని చెబితే ఎందుకు చేయాలి అనకూడదు. చేయమన్నది చేయటమే.
చేస్తే మనం ఎఫిషియెంట్ డాక్టర్ అవుతాం, ఎఫిషియెంట్ సర్జన్ అవుతాం. ప్రసన్న, జాగ్రత్తగా విను. పేరు పెట్టి పిలవలేదే, మొన్నటి నుంచి నన్ను మర్చిపోయినారేమో. ఇండియానా నుంచి, చికాగో దగ్గర నుంచి, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లా అంట మర్చిపోయినారో అనుకుంటున్నావు లేదా? ఓం శ్రీం అంతా చెప్పండి. ఓం శ్రీం. తొందర కాదు, విపరీతంగా తొందరగా ఫలితం వస్తుందని మన వాళ్ళు 100 చేయమన్నారు, 1000 చేయమన్నారు. ఓం శ్రీ 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 అంటే ఆయాసం వస్తుంది కానీ మీకు ఫలితం రానేరాదు. కాబట్టి చేసేది ఎట్లా ఉండాలంటే సిస్టమేటిక్గా, టెక్నికల్గా, ధర్మబద్ధంగా ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి ఇప్పుడు. ఓం శ్రీం. శ్రీ కాదు, శ్రీం. ఓం శ్రీం. ఓం శ్రీం. తర్వాత ఇందాక చెప్పాను, సిద్ధేశ్వరానంద భారతి స్వామినే నమః. అది చెప్పక్కర్లా, అది మీరండి. ఓం శ్రీం సిద్ధేశ్వరానంద భారతి స్వామినే నమః. అవి కాసేపు ఉదయం పూట, సాయంత్రం పూట రిపీట్ చేసేటప్పుడు మాత్రం ఓం శ్రీమే, ఇంకేం అక్కర్లా. మిగతావన్నీ కూడా మన ఇష్ట ప్రకారంగా పెట్టుకున్న ఆ ఆకారము, ఆ నామాలన్నీ మనం పెట్టుకున్నవి. యథార్థానికి నువ్వు పుట్టినప్పుడు నీకు పేరుందా? నువ్వు పుట్టిన తర్వాత నీకు ఏం పేరు పెడతావని మీ అమ్మగారు నాన్నగారు వాదించుకొని, పెద్దవాళ్ళు కూడా ఆ పేరు ఈ పేరు ఆ పేరు ఈ పేరు అనుకొని ఏదో ఒక పేరు పెడితే ఆ పేరుతో పిలుస్తున్నావు. ఉదాహరణకి నీకు నచ్చలేదు అనుకో, ఎంబడే నాకు నచ్చలేదని గజెట్ పబ్లికేషన్ చేసి నీ పేరు నువ్వు మార్చుకోవచ్చు. పేరు కాదు ముఖ్యం, పేరు కాదు ముఖ్యం. నేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ద పవర్ ఇన్ ద పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు బికమ్ పవర్ఫుల్. ఎట్లా? ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, స్పిరిచువల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఆల్సో. డబ్బు పాపిష్టిది కాదు. పాపిష్టి వాడి చేతుల్లోకి వెళ్తే డబ్బు పాపిష్టిది. అదే డబ్బు బిల్ గేట్స్ వాడు లాంటి వ్యక్తికి వస్తే సమాజం మొత్తానికి ఖర్చు పెడుతున్నాడు తనకు వచ్చిన ఆదాయంలో. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, social strength and spiritual strength. These 5 strengths are very essential for each and every person, for each and every family, for each and every nation and for the whole world. అవునో కాదో మీరు స్పిరిచువాలిటీ అంటే మనం ఏ సమాజంలో ఉన్నామో ఆ సమాజానికి దూరంగా పోవడం కాదు, ఆ సమాజంలోనే ఉంటూ మనం నిర్వర్తించవలసిన పనుల్ని నిర్వర్తిస్తూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ భార్యగా, తల్లిగా, కోడలుగా, అత్తగా, అక్కగా, చెల్లిగా రకరకాలుగా కూడా పాటిస్తూ మనం స్పిరిచువాలిటీని డే టు డే లైఫ్లో మిక్స్ చేయాలి. స్పిరిచువాలిటీ వేరు కాదు, స్పిరిచువాలిటీ వేరు, భౌతిక జీవితం వేరు కాదు, రెండూ ముఖ్యమే. ఇట్లా ఒక చిన్న ఉదాహరణ. ఈ శరీరం ముఖ్యమా, శరీరంలో ఉన్న ప్రాణం ముఖ్యమా? శరీరం ముఖ్యమే, ప్రాణం ముఖ్యమే. అంతేనా కదా? చెప్పు గట్టిగా. శరీరం ముఖ్యం, ప్రాణం. శరీరం లేకుండా ప్రాణం మాట్లాడింది అనుకోండి, భయపడతాం దయ్యమని. లేదు, లోపల ప్రాణం లేదు, శరీరం ఉంది, తీసుకెళ్ళి పాడ్చి పెడతారు, లేకపోతే తగలబెడతారు. రెండూ ముఖ్యమే. ఒక శరీరంలో ప్రాణం ఉండి, ప్రాణం శక్తివంతమై, మెదడు జ్ఞానవంతమై, ఆ జ్ఞానంతో ఒక మంచి జమ్గా తయారై, సర్జన్ అయి, ఇంజనీర్ అయి, డాక్టర్ అయి, లేక సిద్ధేశ్వరానంద భారతిలాగా ఒక ప్రఖ్యాతమైనటువంటి సాహిత్య శిఖామణి, తర్వాత ఒక పీఠానికి అధిపతి అయి చేయగలుగుతున్నారు. మరి కొంచెం అనారోగ్యంగా స్వామీజీ ఎవరికన్నా వస్తే పీఠాధిపతి స్వామీజీకు అందరం అనుసరించే వాళ్ళంతా ఓ అని అంటారు. ఆయన యొక్క ఆశయానికి, లక్ష్యానికి, ధ్యేయానికి మేము నిలబడి ఉన్నాము, చేస్తామని చెప్పేవాళ్ళు నిజమైన అనుచరులు, శిష్యులు. కానీ ఊరికి బాధపడితే కాదు. శరీరం ఉన్నప్పుడు ఏ శరీరానికైనా అనారోగ్యం తప్పదు, ఏ శరీరమైనా బాధపడక కష్టపడక తప్పదు, ఏ మనసైనా కూడా మనసు ఆలోచించక తప్పదు. మైండ్ భగవంతుడు ఇచ్చింది ఆలోచించడానికి. నేను ఆలోచించను, తాళం పెడతానంటే కుదరదు. ఆలోచించాల్సిందే, మంచి ఆలోచనలు, సమాజానికి మేలు చేసే ఆలోచనలు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, కుర్తాలం పీఠం ఎంత శక్తివంతమైందో
మీకు తెలియటానికి కుర్తాల పీఠాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఆ పీఠం యొక్క శక్తిని ఎటువంటిదో కనిపెట్టాలి. కంప్లీట్గా ఉన్నటువంటి విశ్వశక్తి, విశ్వ స్త్రీశక్తి నిక్షిప్తం చేయబడింది అక్కడ. ఎవరు చేసినటువంటిది? మౌనస్వామి. మౌనస్వామి యొక్క ఆజ్ఞ ఈనాడు, ఈ సమయంలో, ఈ కాలంలో సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని అక్కడ సాక్షాత్తు జ్ఞానస్వరూపమే కాదు, దత్తస్వరూపము గుర్తించండి. మళ్ళీ చెప్పండి. ఓం శ్రీం సిద్ధేశ్వరానంద స్వామి భారతీ స్వామినే నమః. ఓం శ్రీం సిద్ధేశ్వరానంద భారతీ స్వామినే నమః. మన గురువు ఎదురుగుండప్పుడు కనిపిస్తున్నది ఎవరే అంటే సిద్ధేశ్వరానంద భారతి. ఆయన లోపల ఉన్న శక్తి ఏమిటి అంటే, చెప్పండి, మౌనస్వామి ఎవరు? ఆ పరపరంగా ఉంది, పరంపరగా వస్తున్నది, ఆయన తర్వాత వచ్చినటువంటిది. వర్షాత్ అంతా కూడా చేసుకుంటూ రావాలి. ఇక్కడ చక్కటి చెప్పారు, నాకు దీని గురించి కూడా చెప్పారు. తిరుపతిలో చెప్పిన అమ్మాయి రమణమని చెప్పింది, తిరుపతి వచ్చినప్పుడు మీరు రండి అని. చక్కగా చేస్తున్నారు అక్కడ. కానీ వస్తున్నప్పుడు మీరంతా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సమస్యలు వస్తాయి. పెళ్లి చేసుకుంటారు, ఎందుకు హాయిగా భార్యాభర్తలు ఉండొచ్చు అనుకుంటారు. పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకి, ఆ యొక్క వచ్చే వాటికి భయపడితే కాదు, ధైర్యంగా నిలబడి భర్త భార్య అంటే శరీరాలు వేరుగానే ఉన్నాయి కానీ మనస్సు ఒక్కటే, ప్రాణం ఒక్కటే, లైఫ్ ఒక్కటే అని ఆలోచన సమిష్టిగా చేస్తూ సమస్యల్ని సమిష్టిగా తీసుకొని పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం చేయాలి. అది మన సనాతనంలో వైవాహిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఈ భారతదేశ సనాతన ధర్మబద్ధమైన వైవాహిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. దాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. కాపాడవలసిన బాధ్యత ముఖ్యంగా ఆధ్యాత్మిక స్వామీజీల మీద కూడా ఉంది. ఇది విచ్ఛిన్నం కాకూడదు. ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పిన ఈ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ గురించి కంపేర్ చేసుకోండి ఇతర దేశాలతోటి. భారతదేశంలో సనాతనం, మా ముత్తాత గారు, మా తాతగారు, మా బాబాయ్, మా పెదనాన్న, మా అమ్మ, అమ్మమ్మ చెప్తున్నారు. అంతా కలిసి ఎంతో ఇదిగా. ఇతర దేశాల పోయి చూడండి, వాళ్ళ మా అమ్మ ఎవరో చెప్పమానండి. అంతదాకా దేనికి ఇప్పుడు మన పిల్లలకే మనం చెప్పటల్లా. నీ పేరేంటమ్మా? మీ అమ్మ పేరేంటి? మీ అమ్మమ్మ పేరేంటి? ఆమె అమ్మ పేరేంటి తెలుసా? ఇంకా అది చూడు, అంత అట్లా నేర్పాలి. ఇప్పుడు ఎంతవరకు ఉందంటే నీ పేరు చెబుతున్నారు. గట్టి కొట్టండి తప్పట్లు. నువ్వేమి కావాలనుకుంటున్నావు? డాక్టర్. యూ విల్ బికమ్ డాక్టర్. ఐ విల్ మేక్ యూ ఏ డాక్టర్, ఎఫిషియెంట్ డాక్టర్. డాక్టర్ నువ్వు అయినా కూడా, అయిన తర్వాత డబ్బులు సంపాదించడానికి డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, సంపాదించాలి కూడా. బీద వాళ్ళకి సహాయం చేయాలి. నేను భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో మొత్తం ఉన్న ఇండియన్స్ అందరికీ సందేశం పంపిస్తూ చెప్పాను. ఇట్ ఈజ్ అన్ అప్పీల్, నాట్ అప్పీల్, ఆర్డర్ టు యూ ఆల్, the Indians who are living, Indian origin people who are living all over the world. If you unite and if you see pointing India, if you want to serve it, if you want to make India the richest country, no doubt we can make India the richest country in the world అని చెప్పాను. అంతా కూడా కలిసి ఎంతో ఖర్చు పెడుతున్నామే, అదంతా తీసుకొచ్చి పడేస్తే చక్కగా హాయిగా శక్తివంతం అవుతుంది. అదే కదా అమెరికా కూడా అవుతుంది. అమెరికా ఇండియా దగ్గరికి వస్తుంది అని చెప్పాను 2001 నుంచి. ఈనాడు నిజమైంది. ఇండియా అమెరికా దగ్గరైనాయి. మీరు అడుగుతారు, పిల్లలు చాలా తెలియగల వాళ్ళు, ప్రూఫ్ ఏంటి స్వామి అంటారు అమ్మాయిలుగా. వైట్ హౌసే డిక్లేర్ చేసింది ఇండియా నమ్మదగిన మిత్రదేశం మాకు అని. వైట్ హౌస్ డిక్లేర్ చేసింది. అది ఒకప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఇది. మనం అమెరికాలో ఉంటూ, మనం అమెరికాలో జీవిస్తున్నటువంటి వాళ్ళం, అమెరికాలో పుట్టిన మన పిల్లలు అమెరికన్స్ అయితే
మనం ఇండియన్స్ అయి తర్వాత సిటిజన్షిప్ వస్తే సిటిజన్స్ అమెరికన్ సిటిజన్స్ అయితే లేక గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే రకరకాలుగా ఉండొచ్చు. కానీ మనమంతా కూడా వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అనేటువంటి సనాధర్మం చెప్పింది. చెప్పండి అందరూ కూడా ఎలుగెత్తి, భయపడవలసిన పని లేదు. ఒక మతాన్ని నాశనం చేయాలంటే భయపడాలి, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే భయపడాలి, లేకపోతే ఇంకేదన్నా వైరస్లు, కరోనా వైరస్ లాంటి వైరస్లు కనుక్కోవాలంటే భయపడాలి. వాళ్ళే భయపట్టల్లా. మిమ్మల్ని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాం, సమాధానం చెప్తారా? ఏమయ్యా, ఆర్ యు రెడీ? మనం 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? దేని గురించి నేను చెప్పక్కర్లే, ప్రతి ఒక్కరు తెలుసు. కరోనా వైరస్. ఇప్పటికి కూడా బాధపడుతున్నాం. ఈ కరోనా వైరస్కి కారణం ఎవరు? క్రియేట్ చేసింది ఎవరు? ఒక ల్యాబొరేటరీలో నుంచి బయటికి లీక్ అయితేనే ఇంత నష్టం జరిగితే ప్రపంచం మొత్తానికి. అందుగా భగవంతుడు మనకు జ్ఞానం ఇచ్చింది. దేశాధిపతులారా, పెద్దలారా, జ్ఞానవంతులారా, మేధావులారా, సైంటిస్టులారా ఆలోచించండి. ఇందుగా భగవంతుడు మీకు జ్ఞానం ఇచ్చింది. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇచ్చింది ఎందుకు? నాశనం చేసేటువంటివి కనుక్కోవడానికి కాదు. సమాజం మొత్తానికి మానవులందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వైరస్ని కనుక కనుక్కుంటే అప్పుడు విశ్వయోగి విశ్వంజీ లేక సిద్ధేశ్వరానంద భారతి సంతోషిస్తారు, గంతులేస్తారు. కానీ నాశనం చేస్తే కాదు. అవునో కాదో మీరు ఆలోచించుకోండి. పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ డేంజర్ నౌ వీఆర్ ఫేసింగ్. మనకి ఇప్పుడు పెద్ద ప్రమాదం పక్కదారులు పట్టిపోతున్నటువంటి మానవుని యొక్క మేధాశక్తి. ఇప్పుడు కుర్రవాళ్ళంతా కూడా నిరుత్సాహపడుతున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు. నో, అబ్దుల్ కలాం ఎన్నోసార్లు జీవితంలో ఓడిపోయినాడు. మీరు పనికిరానన్నారు. ఇంటర్వ్యూకి వెళ్తే, డిఫెన్స్లో చేరాలని వెళ్తే కూడా, లేక ఇతరత్రమైన కూడా వెళ్తే ఆయన భయపడలా. ధైర్యంగా నిలబడి చక్కగా చేసి వర్క్ అండ్ హీ గోట్ ద విక్టరీ. అది వీళ్ళకి చెప్పాలి పిల్లలకి. మనం క్రికెట్ వాడేవాళ్ళు, సినిమా హీరోలు, ఇవి చెబుతున్నాం. చెప్పండి, మంచిదే. కానీ అన్నిటికంటే మించి హౌ టు బికమ్ పవర్ఫుల్, హౌ టు మేక్ అవర్ మైండ్ పీస్ఫుల్. ఫిల్ యువర్ హార్ట్ విత్ డివైన్ లవ్, ఫిల్ యువర్ మైండ్ విత్ పీస్ అండ్ స్ప్రెడ్ లవ్ అండ్ పీస్ వేర్ ఎవర్ యు గో. చెబుతున్నామా? ప్రేమకు స్థానం హృదయం, శాంతికి స్థానం మనస్సు. అది రివర్స్ చేసి మనం దీన్ని అశాంతిమయం చేస్తున్నాం, దీన్ని ద్వేషంతో నింపుకుంటున్నాం. కాబట్టి రక్త సంబంధమైన, మనో సంబంధమైన రోగములు ఎక్కువవుతున్నాయి. దీనికి స్పిరిచువాలిటీకి సంబంధం ఏంటని మీరు అడుగుతారు. స్వామి ఇదంతా మాకెందుకు చెబుతున్నారు? ఏదైనా డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటే వెళ్ళి చెబితే బాగుంటుంది కదా. అస్సలు స్పిరిచువాలిటీ అనేది మనల్ని శక్తివంతం చేయడానికి, మనల్ని ఆరోగ్యవంతం చేయడానికి, మనల్ని చక్కగా పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం, పృథివీ ఆపస్తేజో వాయుర ఆకాశ సమ్మిశ్రమైంది ఈ శరీరం, సప్త ధాతువులతో ఉన్నది ఈ శరీరం. బోన్ మ్యారో, పైన ఫ్లెష్, దానిపైన స్కిన్, మధ్యలో రక్తం, సెరెబ్రోఫ్లూయిడ్, స్పెరం. ఈ 7 సప్తధాతువులు మన శరీరంలో ఉన్నాయి. ఈ సప్తధాతువులు 7 కూడా చక్కగా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటే మన శరీరం మొత్తం కంట్రోల్లో ఉంటుంది. ఇందాక చెబుతూ చెప్పాను, పెద్ద మెదడు, చిన్న మెదడు, వెన్నుపూస. ఆ వెన్నుపూస కింద నుంచి పతంజలి షట్ చక్రాలు చెప్పారు. షట్ చక్రాలు, నేను 8, ఇంకా 2 కలుపుతున్నాను. మూలాధార, చెప్పండి, మీకు అంతా తెలుసు కదా. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. అంతటితో ఆగిపోయాడు పతంజలి. ఇక్కడ జ్ఞానచక్రం ఉంది, ఇక్కడ ఆనంద చక్రం ఉంది. సహస్రారం లోపల అష్టదళ పద్మం ఉంటుంది, అష్టదళం పద్మం లోపల ఆనంద చక్రం ఉంటుంది. అది ఆనంద నిలయము. ఏంటది? ఆనంద నిలయం. ఇక్కడి నుంచి చూడండి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. తర్వాత జ్ఞానం వేస్తే ఎన్నైనా 7. ఈ 7 కొండలు దాటితే తర్వాత వచ్చేది 8వది, ఆ తిరుమల మీద ఉన్నటువంటి ఆనంద నిలయము. వెంకటేశ్వర స్వామి నిల్చున్నటువంటి ప్రదేశాన్ని ఆనంద నిలయము అని అంటారు.
ఇక్కడ ఉన్నది ఏంటి అంటే అద్భుతమైన ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇమ్మోర్టల్ బ్లిస్ ఉంది. నాలెడ్జ్ అంటే బ్లిస్ ఉంది అక్కడ. ఆనందం, అది ఆనందో బ్రహ్మ. అందుకే ఆ స్థాయికి వెళ్ళే వాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటారు, ఏడవరు ఏడిపించరు, నవ్వుతూ నవ్విస్తుంటారు. అందుకే ఒక అమ్మాయి పాట పాడింది. ఏంటి ఆ పాట? నవ్వాలి నవ్వాలి, చూడు చిన్న చిన్న మాటలే, నీలాంటి అమ్మాయి. నవ్వాలి నవ్వాలి మనసారా నవ్వాలి, నవ్వుతూ జీవించాలి, నలుగురిని నవ్వించాలి. నవ్వాలి 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 మనసారా పైకి ఓహో అని కాదు, మనసారా నవ్వాలి. చక్కగా ఆ నవ్వు లోపల నుంచి రావాలి. ఇదే ఆనందం వికసించిన తర్వాత. నవ్వాలి నవ్వాలి మనసారా నవ్వాలి, నవ్వుతూ జీవించాలి, నలుగురిని నవ్వించాలి. నవ్వుకు మూలం ఆనందం, నవ్వుకు మూలం ఆనందం, నవ్వే పరమానందం. నవ్వుకు మూలం ఆనందం, నవ్వే పరమానందం. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, అదే అదే దివ్యామృత వాక్యం. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, అదే అదే దివ్యామృత వాక్యం. అదేగా ఆనందో బ్రహ్మ అనేగా ఆధ్యాత్మికలో పరాకాష్ఠ ఆనందో బ్రహ్మ. అదే నేను అందుకని చెప్పాను. ఇప్పుడు పాట పాడింది అది చిన్న అమ్మాయి. వాళ్ళని మన అమ్మాయి చెప్పింది చూడు, చక్కగా చెప్పింది. మనం వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన తల్లిదండ్రులది. కుటుంబ వ్యవస్థ, మన భారతీయ సనాతన ధర్మ కుటుంబ వ్యవస్థ గొప్పతనం అది. ఇప్పుడు పిల్లల్ని తాత వరకు చెబుతారు, తర్వాత అంటే మాకు తెలియదు అంటున్నారు. ఇంకా నేను కొంతకాలం పోయిన తర్వాత నాన్న పేరేంటి నాకు తెలీదు, రిజిస్టర్ చూసి చెప్తారని చెప్పే రోజులు వస్తాయేమో. పిల్లల్ని పాడు చేయొద్దు. నేను మన బర్త్డేకి గిఫ్ట్గా ఏమేమన్నా అడిగాడు, గివ్ మీ బర్త్డే గిఫ్ట్. ఏంటిది? మీ పిల్లల్ని జంప్స్ లాగా తయారు చేసి నాకు అప్పచెప్పండి, ఈ ప్రపంచాన్ని మార్చేస్తానని చెప్పాను. ప్రపంచం మార్పు పెద్దవాళ్ళ వల్ల రాదు, పాడు చేస్తున్నాం మనం. ప్రపంచం పాడుగాల, ప్రపంచాన్ని మనం పాడు చేస్తున్నాం. ఇవాళ నుంచి అయినా మొదలుపెట్టుకొని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తే చక్కగా బాగవుతుంది. నచ్చిందా నీకు పాట? గుడ్. అయితే ఇంగ్లీష్లో కూడా చెప్పుకోవచ్చు వేరేగా. చూడు పాపాయ్. స్మైల్ అండ్ స్మైల్, స్మైల్ అగైన్, వర్క్ అండ్ వర్షిప్, హ్యాపీనెస్ టుగెదర్. Smile and smile, smile again, work and worship, happiness together. Why fear? Why worry? Why fear? Why worry when He is there to lead us on? Why fear? Why worry? Why fear? Why worry when He is there to lead us on? Who is He? He is only one. There is only one God, omnipresent and omnipotent. There is only one religion, the religion of love. There is only one caste, the caste of humanity. There is only one language, the language of the heart. And there is only one law, the law of duty. This must be the motto of each and every person on the earth, in the world. Then we can make the whole world heaven, not hell. ఆలోచించుకోండి మీరు. ఈ పీఠము అత్యద్భుతమైన, ఇదే చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. శక్తివంతమైన పీఠం కుర్తాలం పీఠం. కుర్తాలం పీఠానికి విశ్వమందిరానికి తేడా లేదని చెప్పాను మన బర్త్డే నాడు చెప్తూ కూడా. వాళ్ళు ఇటు పక్కన సిద్ధేశ్వరానంద భారతి, ఇటు పక్కన వాళ్ళిద్దరినీ కూడా పెట్టుకొని అమ్మాయిని. ఎందుకంటే దత్త శక్తిని చక్కగా కలిగి శక్తిపాతం చేయబడి శక్తి కేంద్రంగా, దత్త శక్తి కేంద్రంగా, విశ్వస్త్రీ శక్తి కేంద్రంగా ఉన్నటువంటి క్షేత్రాలు కుర్తాలం, విశ్వమందిరం, విశ్వనగర్. మీ అందరికీ మీరు చక్కగా తిరగండి. వెళ్ళాలి. అమెరికా కాదు, మనం నార్త్ పోల్, సౌత్ పోల్ కూడా వెళ్ళాలి. ఇతర గ్రహాలకు కూడా వెళ్ళాలి. పూర్వకాలం వెళ్ళేవాళ్ళు యోగులు. అనంతమైన నక్షత్ర కూటాలని ఉన్నాయని చెబితే నమ్మలా అప్పుడు. ఇప్పుడు సైంటిస్ట్ చెబితే తలకాయ ఊపుతున్నాం. విశ్వం 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 అని చెప్తున్నాం మనం. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదట ఏంటమ్మా, ఏంత మొదలవుతుంది?
విశ్వం విష్ణుర్వషట్కారో. విశ్వం ఈజ్ ది ఫస్ట్ నేమ్ ఆఫ్ విష్ణు. శివ సహస్రనామాల్లోకి వెళ్ళండి, చివరిదేంటి? జగత్తును. విష్ణువు అన్న, శివుడు అన్న, ఈ అనంతమైన విశ్వం ఏదైతే ఉందో అది. అటువంటిప్పుడు విష్ణువు వేరు, శివుడు వేరే. ఇప్పటికి కూడా మనం చదువుకున్నాం, అమెరికా వెళ్తున్నాం, ఇతర దేశాలు వెళ్తున్నాం, ఎక్కడ ఉన్నాం, అన్నీ చేసుకుంటూ జ్ఞానవంతులమై కళ్ళు మూసిపోయినాయో ఏమో తెలియదు మనకి. విశ్వం 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 ఈజనే. ఆ విశ్వంలో ఉన్న శక్తి, విశ్వ సురై శక్తి ఏదైతే ఉందో అది, దట్ ఈస్ ఓన్లీ వన్. ఒక చిన్న ఉదాహరణ చెప్పి, ఒకటి చెప్పి యథార్థం సత్యం చెప్పి భ్రమిస్తాను నేను. ఈ అనంతమైన విశ్వం తీసుకోండి. మనం ఇక్కడ ఉన్నాం భూమి మీద. ఎక్కడున్నాం? నార్త్ అమెరికాలో, యుఎస్ఏ. నార్త్ అమెరికాలో ఇటు 2 దేశాలు, కెనడాను, కింద ఉన్నటువంటి చెప్పు కిందే ఉంది. ఈ 2 తీసేస్తే ఇక్కడ యుఎస్ఏ. యుఎస్ఏలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రాష్ట్రం ఏంటి? జార్జియా. దాంట్లో ఇప్పుడు ఎక్కడున్నాం? ఇక్కడ ఈ ప్లేసు. దాంట్లో ఇక్కడ చిన్న గదిలో ఉన్నాం. గదిలో ఈ చిన్న కుర్చీ ఉంది. ఈ కుర్చీలో నేనున్నాను. అనంతమైన విశ్వంలో ఈ సూర్య కుటుంబం ఎంత? సూర్య కుటుంబంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో భూమి ఎంత? భూమిలో అమెరికా ఎంత? అమెరికాలో ఉత్తర అమెరికా ఎంత? ఉత్తర అమెరికాలో యుఎస్ఏ ఎంత? యుఎస్ఏలో జార్జియా ఎంత? జార్జియాలో ఈ సిటీ ఎంత? ఈ సిటీలో ఈ పేట ఎంత? ఈ కమ్యూనిటీ ఎంత? ఈ టెంపుల్ ఎంత? టెంపుల్లో ఈ గది ఎంత? గదిలో ఈ కుర్చీ ఎంత? కుర్చీలో ఉన్న నేనెంత? అది తెలిస్తే అహంకారం ఉండదు. తెలియకపోవటం వల్ల అహంకారం. నాదే ఎంత, నేనే, నా మాటే చెల్లుబడి. నీ మాట కదా కావాల్సింది, అది చెల్లుబడి కావాలి, వాళ్ళ మాట. విశ్వవాక్, విశ్వవాణి, వేదం ఏదైతే ఉందో ఆ వేదాన్ని మనం అర్థం చేసుకొని చక్కగా కనుక అనుసరిస్తే చాలా బాగుంటుంది. ఈ అనంతమైన విశ్వాన్ని చూడండి, మొత్తం విభజించుకుంటూ పోండి. మొత్తం విభజిద్దాం. ఏంటి కనిపిస్తుంది? ద్రవ పదార్థము, వాయు పదార్థము, ఘన పదార్థము, సాలిడ్, లిక్విడ్, వేపర్. ఈ వీటిని తీసుకొని విభజించు. డివైడ్ 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 డివైడ్. లాస్ట్లో ఏమొస్తుంది? ఏమండి? పరమాణువు. ఇప్పుడు అదివరకు అన్నారు, ఇప్పుడు పరమాణువు, యాటమ్. ఒకప్పుడు సైంటిస్ట్ ఏమన్నారు? మేధావులు సైంటిస్ట్ ఏమన్నారు? వన్స్ అపాన్ ఎ టైమ్ సైంటిస్ట్ టోల్డ్ దట్ ఇట్ ఈజ్ ఇండివిజిబుల్. యాటమ్ విభజించబడదు అని చెప్పారు. తర్వాత సైంటిస్టు ఏం చేస్తారు? దాన్ని విభజించారు. విభజించి లోపలికి చూశారు. అంటే ఇప్పుడు సైంటిస్ట్ చెప్పింది కరెక్టా తప్ప? ఒకప్పుడు అంటే సైంటిస్ట్ చెప్పిందంత కరెక్ట్ అని కదా అప్పుడు తెలివిగల వాళ్ళు అంటాం, నాస్తికులు, మిగతా వాళ్ళకి హేతువాదులు అంటాం. ఈనాడు ఒక సైంటిస్ట్ చెప్పింది నిజమంటే తర్వాత వచ్చేది కాదని ఇంకో సైంటిస్ట్ ప్రూవ్ చేస్తున్నాడు. అణువుని, పరమాణువుని మనం విభజించి చూశారు వాళ్ళు. జాగ్రత్తగా వినండి. న్యూక్లియస్ ఉంది, చుట్టూ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఇవన్నీ మీకు తెలుసు, మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. న్యూక్లియస్ని సూర్యుడితో పోల్చారు. చుట్టూ తిరిగేవాడిని గ్రహాలతో పోల్చి సూర్య కుటుంబము యొక్క సూక్ష్మ రూపము యాటములో ఉన్నది. నేను చెబుతుంది కదా, అది నేనే కాదు, సైంటిస్ట్ ఈనాడు చెబుతున్నాడు. ద మైన్యూటెస్ట్ ఫారమ్ ఆఫ్ ద ఇన్ఫినిట్ యూనివర్స్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద యాటమ్ అని చెబుతున్నారు. చెప్తున్నారా? అది చెప్పడంలో వాళ్ళు అంతదాకా రాలా. ఇప్పుడు చెబుతున్నది ఏంటంటే ది మైన్యూటెస్ట్ ఫారమ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద యాటమ్. మీకు మ్యాథ్స్ గారు కూడా చెబుతున్నాడు, క్లాసులో 8వ తరగతిలో చెబుతున్నాడు. మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమని చెబుతున్నారు సైంటిస్టులు? ద మైన్యూటెస్ట్ ఫారమ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్, సూర్యుడిని చుట్టుతున్న గ్రహాలు, వీటి యొక్క సూక్ష్మ రూపం ఎక్కడుంది? యాటములు. నేను చెబుతున్నది వినండి. నాట్ ఓన్లీ ది మైన్యూటెస్ట్ ఫారమ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, the minutest form of the infinite universe is existing in every atom. అంటే ప్రతి ఆటంలో ఏముంది? అనంతమైన విశ్వమే ఉంది. ఒక్కసారి విశ్వాన్ని అంతా తీసుకొని ప్రతి పరమాణువులో మళ్ళీ ఏముంది? విశ్వమే ఉంది. దిస్ ఈజ్ అ సైంటిఫికల్ ట్రూత్. అదే మన వాళ్ళు చెప్పారు, అనోరణీయాన్ మహతో మహీయాన్. మరి ధైర్యంగా ఎందుకు చెప్పడం లేదో అందరికీ, ప్రపంచంలో మేధావులందరికీ చెప్పండి, సైంటిస్ట్ అందరికీ ఎలుకెత్తి కనుక చెప్పినట్లయితే వేదంలో ఏముందో, వేదంలో లేని జ్ఞానం, వేదంలో లేనటువంటి ఆ మహత్యం ఇంకా ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో. అది మనం ప్రపంచ మేధావులకి చాటి చెబుదాం.
మతం అనేది తీసి అవతల పారేసి చెబితే ప్రతి ఒక్కళ్ళు శాల్యూట్ చేస్తారు. చక్కగా అర్థం చేసుకొని అది భారతదేశం శక్తివంతం కావాలి. మీరు నమ్మిన నమ్మకపోయినా ఈనాడు భారతదేశం శక్తివంతమైంది. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా థర్డ్ ప్లేస్లోకి వస్తున్నది, 5 కూడా కాదు. ఎప్పుడు విమానాలు ఆగిపోతాయో తెలీదు. పాపం నిన్న గురు పౌర్ణమికి రావాలని ఎక్కడెక్కడ వాళ్ళు విమానాల్లో వద్దామని చేస్తే దాదాపు సగం మందికి పైన రాలేకపోయినారు. ఎందుకనంటే ఎక్కడ విమానాలు అక్కడ ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయిపోయినాయి. కంప్యూటర్లో చిన్న స్టక్ అయిపోయింది. బ్యాంకుల్లో డబ్బులు ఇవాళ కూడా బ్యాంకుల్లో చాలా మంది డబ్బులు లేవు. ప్రేమమూర్తులారా, ఒక్కసారి లాస్ట్లో చివరిగా చూడండి, అనంతమైన విశ్వం. ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి పరమాణువులో ఏమున్నది? మళ్ళీ అనంతమైన విశ్వమే ఉంది. విశ్వం 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 ఎవ్రీవేర్. అది విశ్వరూప సందర్శనం అంటే. అంత సైంటిఫిక్ విశ్వరూప సందర్శనం అంటే. అంతేగాని ఏదో ఒక మనిషి పెరిగి పెద్దయి దాంట్లో ఆయన అందరిని సినిమాల్లో చూపిస్తుంటాడే, అది విశ్వరూప పిక్చరైజేషనే. కానీ యథార్థమైన సత్యం ఏంటంటే ప్రతి పరమాణువులో కూడా అనంతమైన విశ్వం ఉంది. ఒక సైంటిస్ట్ మళ్ళీ వస్తాడు, ఐన్స్టీన్ లాంటి వాడు ప్రూవ్ చేస్తాడు, యథార్థమైన సత్యం జరుగుతుంది. అది అట్లాగా అటువంటి విష్ణువుని, అటువంటి విశ్వాన్ని మనం ప్రార్థన చేస్తున్నాం. మనం కూడా విశ్వస్వరూపమే. మనం శక్తివంతం కావాలి. విశ్వ స్త్రీ శక్తే దాంట్లో ఉన్నది. అదే ఈ శ్రీక్షేత్రము. అది చెప్పడానికని ఇదంతా ఇంత వ్యాఖ్యానం చేసుకుంటూ వచ్చింది నేను. ఇది శ్రీక్షేత్రం. గాన్గాపూర్ను కూడా శ్రీక్షేత్రం అంటారు. దత్తక్షేత్రాలన్నీ కూడా శ్రీక్షేత్రం. ఎప్పుడైతే మనం స్త్రీ అని పెట్టుకొని శ్రీక్షేత్రం చేస్తున్నామో, విశ్వ స్త్రీ శక్తి ఈ సృష్టికి మూలం, నడిపిస్తున్నది. లయం చేయటం అంటే నాశనం చేయటం కాదు, మెర్జ్ చేస్తుంది, మళ్ళీ క్రియేట్ చేస్తుంది. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. మీరు ఒక్కటే నేను మీరు కోరుతుంది, మీరు ఎవరినైతే ట్రస్ట్ చేశారో, నమ్మారో, ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అడుగుపెట్టారో, ఏ గురువు యొక్క, ఏ స్వామీజీ యొక్క ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అడుగుపెట్టారో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. ఒక్క మాట వస్తే మిలిటరీ డిసిప్లిన్ పాటించడమే. దూకు అంటే దూకాలి. ఇది కాళ్ళు ఇరుగుతుందేమో, ఒళ్ళు ఇరుగుతుందంటే అని ఆయన చూసుకుంటాడు. ఆయన దూకమన్నప్పుడు ఏమి కాకుండా చూసుకుంటే బాధ్యత వాళ్ళది. తప్పకుండా గురువు చూపు మత్స్యము యొక్క చూపు లాంటిది. గురువు యొక్క చూపు, గురువు గారి చూపు ఎటువంటిదంటే మత్స్యం అంటే ఏంటి? చేప, మీనం ఏం చేస్తుంది తెలుసా మీకు? చేప ఇట్లా నీళ్ళల్లో వెళ్తుంది, చేప పిల్లలు వెళ్తుంటాయి. చేప పిల్లలకి ఆవు దూడకు పాలిచ్చినట్టు పాలివ్వదు. పక్షి వచ్చి పిల్లలు విత్తనాలు పెడుతుందిగా, పిల్లలకి తీసుకొచ్చి అట్లా పెట్టదు. ఇలా వెళ్తూ ఉంటే ఒక్కసారి తల్లి చేప దీన్ని చూస్తుంది, పిల్ల చేప తల్లి చూస్తుంది. ఈ చూడటం వల్లనే తల్లి చేప నుంచి శక్తి పిల్ల చేపకు వచ్చి పెరిగి పెద్ద అవుతాయి. ఇది మనకు తెలుసా? చాలామందికి తెలియదు. దిస్ ఇస్ ద న్యాచురల్ డే టు డే లైఫ్లో జరుగుతున్నది. ఆఫ్టర్ ఆల్ ఏ ఫిష్. మనం చాలామంది దాన్ని తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకొని నాట్లో శుభ్రంగా తినేటువంటి ఫిష్ చూపు చేత తన యొక్క పిల్లలకి శక్తినిచ్చి శక్తివంతం చేస్తున్నది. అలాంటిది శక్తివంతమైనటువంటి గురువు తన యొక్క చూపు చేత తన యొక్క శిష్యుని శక్తివంతం చేస్తాడా? చేయడంటే 100కి 100 పాళ్ళు చేస్తాడు. యథార్థమైన సత్యము. మాలతి మీనాక్షి అన్నారు కదా, మధుర మీనాక్షి అని పేరు పెట్టు అంటే అర్థం ఏంటి? ఉత్పత్తి అర్థం. మీనాక్షి అంటే తెలుగు మేష్ గారు ఏం చెప్తాడంటే, మీనాక్షి ఉత్పత్తి అర్థం మీనముల వంటి కన్నులు కలది అంటే చేపల వంటి కన్నులు కలది. చేపలాగా ఉంటాయి ఆమె కన్నులు, మనకు అంతే అనుకుంటాం. కాదు, చేప ఎట్లాగైతే తనను అనుసరించుకుంటూ వచ్చే తన పిల్లలకి
క్రీగంటి చూపు చేతనే, తన చూపు చేతనే శక్తివంతం చేసి ఎట్లాగైతే శక్తివంతం చేస్తుందో అలాగా తనను అనుసరించుకుంటూ వచ్చే తన అనుచరులకి, తన భక్తులకి ఆ క్రీగంటి చూపు చేతనే ఆ అమ్మ శక్తివంతం చేస్తుంది కాబట్టి మీనాక్షి అని పేరు వచ్చింది. కానీ చేపల వంటి కన్నులు కాదు కాబట్టి తప్పది. ఇంకొకటి ఉంది, తాబేలు పిల్లలు. తాబేలు అంటే టార్ట్రైసేనా? టర్టిల్ అంటే చిన్నదే టర్టిల్ అంటారు. తాబేలు పిల్లల్ని కూడా చూడదు. నది ఉంటే నదికి ఒక ఒడ్డున తాబేలు ఉంటుంది, తల్లి తాబేలు. పిల్ల తాబేలు అటుపక్కన ఎక్కడో ఉంటాయి, కూడా చూడదు. తల్లి తాబేలు, జాగ్రత్తగా వినండి, తల్లి తాబేలు పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటుంది, రిమెంబర్. అక్కడ తల్లిని జ్ఞాపకం చేసుకుంటాయి. ఈ రెండు భావతరంగాలు వెళ్ళి కలుస్తాయి. అప్పుడు ఎంబడే ఈ పెరిగి పెద్ద. ఇది మన డే టు డే లైఫ్లో జరుగుతున్నది, తెలుసా మనకి? యథార్థమైన సత్యం. ఒక తల్లి తాబేలు దూరంగా ఉన్న పిల్ల తాబేలునికి తన యొక్క భావతరంగాల ద్వారా, ఆ సంకల్పం ద్వారా పెద్ద చేస్తున్నది. ఒక గురువు ఇండియాలో ఉంటాడు, కుర్తాలలో ఉంటాడు, మీరు ఇక్కడ ఉంటున్నారు. ఆయన మనసుని మీ మీద కేంద్రీకరిస్తే, మీరు కేంద్రీకరించినప్పుడు ఈ రెండు కలిస్తే మీకు శక్తి వచ్చి మీరు శక్తివంతం అవుతారు. ఆయనతో మాట్లాడచ్చు, చూడొచ్చు. ఏమిటి ప్రూఫ్ అని అడుగుతారు అమ్మాయిలు. మీ సెల్ ఫోనే ప్రూఫ్. అక్కడ ఉన్నటువంటి ఇండియాలో మీ వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఇక్కడ మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది. వాళ్ళ కంపెనీ వేరే కంపెనీ పెట్టుకున్నారు, ఆ కంపెనీ అపైదాంతో కనెక్షను. ఇక్కడ మీరు పెట్టుకున్న కంపెనీ ఏటీఎంఓ ఏదో, అది పైన ఉన్నటువంటి ఇంటర్నెట్తో కనెక్షను. ఎప్పుడైతే ఇక్కడ ఒక నెంబర్ కొట్టంగానే అక్కడికి వెళ్ళి, అక్కడి నుంచి వెళ్ళి టక్ మోగితే వాళ్ళు తీస్తే ఇద్దరు చూసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. కరెక్ట్ కదా? అంత సత్యమైంది అది మన భారతీయ సనాతన ధర్మం, యోగశాస్త్రము. చెప్పండి, ఎలుగెత్తింటి, చక్కగా ధైర్యంగా. భయపట్టండి దీనికి. ఒక మతాన్ని నాశనం చేసేవాడు భయపట్టల్లా, ఒక దేశాన్ని నాశనం చేసేవాడు భయపట్టల్లా, ప్రపంచాన్ని నాశనం చేస్తామని సగర్వంగా చెబుతున్నారు, దానికి భయపట్టల్లా. ఎవరు? వాళ్ళే. మంచి చేయడానికి ఎందుకు భయపడాలి? ప్రపంచం మొత్తానికి ఆరోగ్యం ఇస్తాం, శక్తివంతం చేస్తాం, ఈ ప్రపంచాన్ని స్వర్గధామంగా చేస్తామని చెప్పిన సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం ఎక్కడా కూడా లేదు. వసుధైక కుటుంబకం అని చెప్పింది. ఎవరు చెప్పారు? ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఒకే ఒక కుటుంబం అని చెప్పిన గర్వంగా చెప్పండి. మనమే పాటించడంలో. మన అన్నదమ్ముల మధ్య ఏకమత్యం లేదు. సనాతన ధర్మం అంటే యోగశాస్త్రం, లేకపోతే ఆధ్యాత్మికతలో ఉన్న గురువులు ఇది కూడా చెప్పాలి. యూ మస్ట్ బి అన్ ఐడియల్ టు యువర్ చిల్డ్రన్. మనం వాళ్ళకి ఐడియల్ లేదు, మనం చేస్తున్న తప్పులు. మన వాడు చిన్న తప్పు చేసినప్పుడు కూడా కోపం. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు తెల్లవారైన దాకా కూడా నేను కూర్చోబెట్టగలను. మీకు నీరసం రాదు, ఆహారం మీద కోరిక రాదు. ఇక్కడ పనిచేసేది మీ మనస్సు కాదు, ఇక్కడ ఉన్న మనస్సు, ఈ భావతరంగాల మనస్సులోనే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి మీ మనస్సులో ఉన్నటువంటి ఆ మ్యాగ్నెటిక్ పవర్ అంతా వచ్చి కలిసిపోయి ఉంటుంది. అది గురువు యొక్క శక్తి. అది కుర్తాలంలో ఉన్నటువంటి ఈ పీఠంలో ఎవరి శక్తుందంటే మౌనస్వామి యొక్క శక్తి. అద్భుతమైనటువంటి శక్తి స్వరూపుడు మౌనస్వామికి మీరు స్మరించుకోండి. సిద్ధేశ్వరానంద భారతీ స్వామిని స్మరించుకోండి. ఆయనకైనా ఆరోగ్యం ఏంటి? నాటకాలు ఆడుతున్నారు యోగులంతా అంతే, పీఠాధిపతులు అంతే, ప్రతి ఒక్కళ్ళకైనా ఆరోగ్యం. విశ్వయోగి విశ్వంజీ గారికి ఏంటి జ్వరం వచ్చిందా, లేకపోతే ఇది వచ్చిందా? రావచ్చు, ఇంకొకళ్ళకి జ్వరం తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి. యోగులు గురువులైనటువంటి వాళ్ళు ఒక శారీరకంగా ఇదైనారంటే ఎవరికో ఏదో తగ్గించడానికి వీళ్ళు భరించుకొని వీళ్ళు చేస్తారు. మనం చెప్తున్నారు కదా, జీసస్ క్రీస్తు అన్ని పాపాలను భరిస్తాడు. అది వాళ్ళు మన ఒకళ్ళొకళ్ళు ఇది కాదు, యథార్థం. ఎవరైనా ఏ డాక్టర్ అయినా డాక్టర్ చేస్తాడు, ఏ సర్జన్ అయినా సర్జరీ చేస్తాడు. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. కుర్తాలం పీఠాన్ని నమ్ముకున్న మీరంతా కూడా దత్తస్మరణ చేసుకోండి, దత్తస్తోమం చేసుకోండి, దత్తాశ్రేయుని యొక్క స్మరణ చేస్తూ ముందుకు పోండి. చివరిగా ఈ ఒక్క పాట పాడి నేను విరమిస్తాను. మనసా వినవే ఒక మాట, మనసా ఓ మనసా వినవే ఒక మాట, ఒక మాట, ఒక మంచి మాట, మనసా ఓ మనసా వినవే ఒక మాట.
పరిపరి విధముల పరవశించి పరిపరి జాగ్రత్తగా విను పరిపరి విధముల పరవశించి ప్రక్కదారుల పరుగిడకే పరిపరి విధముల పరవశించి ప్రక్కదారుల పరుగిడకే పరుగిడి పరుగిడి తడబడి తడబడి పరుగిడి పరుగిడి తడబడి తడబడి తత్తరపాటున తప్పు చేయకే మనసా ఓ మనసా ఓ మనసా వినవే ఒక మాట కోరి కోరి కోర్కెలు పెంచి కోరి కోరి కోర్కెలు పెంచి మోహపాశమున ముడిపడకే కోరి కోరి కోర్కెలు పెంచి మోహపాశమున ముడిపడకే ముడులను తెంచి ప్రేమను పెంచి ముడులను తెంచి ప్రేమను పెంచి ధర్మ మార్గమున అడుగిడవే మనసా ఓ మనసా ఓ మనసా వినవే ఒక మాట అని అంత బాగుంటుంది చెప్పినంత ఆహా ఊహు పిల్లలాగా అటు వెళ్ళగరా ఇటు వెళ్ళగరా అచ్చి ఎగరా అంతేనమ్మా అట్లాగేనమాట ఆమె అటు పోగానే వీడి మనస్సు కూడా అటువంటిది మైండ్ని కంట్రోల్ చేయటానికే ఇంతమాటగా ఓం శ్రీం అన్నది ఏంటి అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఆహా ఆహా ఓహో అంటారు. అదే కనుక చక్కగా ధ్యానం చేయి యోగం చేయి అంటే ఏంటిది పాత్యంతకాయ పచ్చడి చెబుతున్నారంటారు. ఇప్పుడంతా కూడా మరి ఏం చేస్తాను చెప్పండి. నువ్వు వినమ్మా నువ్వు కూడా. న్యూజెర్సీ దగ్గర న్యూజెర్సీ అని ఉంటుంది కదా, అక్కడ ఒక డాక్టర్ గారి ఇంటికి నేను వెళ్ళా చాలా సంవత్సరాల కిందట. అంతా బేస్మెంట్లో పూజ జరిగింది, అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత మామూలుగా వచ్చేసి నీలాగానే కూర్చొని ఉన్నారు. వాళ్ళ అమ్మాయి వచ్చింది దగ్గరికి, నీలాంటి అమ్మాయి. స్వామి ఐ హ్యావ్ ఎ డౌట్ అంది. వాట్స్ యువర్ డౌట్ అన్నా. ఈ షిరిడి సాయిబాబా పూర్ వెరీ పూర్ అన్నది. ఏంటి ఎందుకనమ్మా నీకు అటువంటి ఎందుకు వచ్చి ఇంగ్లీష్లో చెప్పారు, నేను ఎందుకు అటువంటి డౌట్ వచ్చింది. అవును సీ దట్ ఫోటోగ్రాఫ్, సీ ద క్లోత్స్, చినుగులు అంతా అంత మట్టి ఉండి పీచులు. నేనేం చెప్పి నవ్వుతూ ఇట్లాగే ఉన్నాను. అంటే కాల్ యువర్ బ్రదర్ అన్నాను. వెర్ ఇస్ యువర్ బ్రదర్? ఈజ్ ప్లేయింగ్ దేర్ అండ్ కాల్ యువర్ బ్రదర్. కమ్ ఆన్ బాయ్. చూసా ఆమె. పాపాయ్ ఐ థింక్ యువర్ బ్రదర్ ఈజ్ వెరీ పూర్ అన్న. అదేంటి స్వామి, వాట్ ఈస్ దట్, వాట్ ఆర్ యూ టాకింగ్ స్వామి? He is not poor, he is very rich. Our mother is a surgeon, our father is a doctor, efficient doctor. No, we are having big house, we are having 4 cars. You are not, see that pant, holes everywhere and peechulu. And, what Swami? That is modern fashion, you don't know అండి. ఓహో ఇది మోడర్న్ ఫ్యాషన్ అయితే విను, ఈ మోడర్న్ ఫ్యాషన్కి ఆద్యుడు షిరిడి సాయిబాబా అని చెప్పాను. అప్పుడు వాళ్ళకి ఎట్లా చెబితే చూడండి, మీరు కూడా తల్లిదండ్రుల కోసం అని చెప్పింది. పిల్లల్ని కోపడద్దు, పిల్లల స్థాయికి మనం వచ్చి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళని వాళ్ళు మార్చుకునేట్టుగా చేయాలి. కానీ వాళ్ళ మీద అధికారం, వాళ్ళు ఏదో తప్పులు చేసేవాళ్ళు మనం సరి చేసేవాళ్ళు, అది కాదు మన సాంప్రదాయం. గురువు కూడా బలవంతంగా చెప్పి చేయించడు. గురువు ఏం చేస్తాడంటే నీ అంతటి నువ్వు తెలుసుకో, సత్యమేంటో తెలుసుకో, ఫైండ్ అవుట్ ద ట్రూత్ అని చెప్పి వాడికి చెప్తే నేతి 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 అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అనుకుంటూ ఏది అవునో వాడంతట వాడు తెలుసుకునేట్టు చేసేది సనాతన విద్యా విధానం. ఇది ఎట్లాంటిదంటే మీకు ఇక్కడ సంగతి తెలియదు నాకు. ఇండియాలో ఇంటర్మీడియట్లో
టెస్ట్కి వెళ్తే ప్రాక్టికల్ టెస్ట్లో సాల్ట్ ఇస్తాడు కెమిస్ట్రీలో. సాల్ట్ ఇచ్చి ఈ సాల్ట్ పేరు కనుక్కోమంటాడు. ఆ సాల్ట్లో కొంత మీరు తీసి ఇది సోడియం క్లోరైడా కాదు, సోడియం నైట్రేటా కాదు, పొటాషియం క్లోరైడా కాదు అని తెలుసుకొని చివరికి ఏదో తెలుసుకుంటున్నారే, అలాంటిదే ఇది. మీకు అర్థం కావట్లేదు. మన సనాతన ధర్మాన్ని ఏదో వాళ్ళు బలవంతంగా మీ మీద దొరకటం లేదు. దే వాంట్ యూ టు మేక్ పవర్ఫుల్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, సోషల్లీ అండ్ స్పిరిచువల్లీ. ఈ ఏది వదిలిపెట్టమని చెప్పాలా వాళ్ళు. చక్కగా పెళ్లి చేసుకో, పిల్లల్ని కను. ఏ పిల్లల్ని కన్నావో ఆ పిల్లల్ని జంప్స్గా తయారు చేయి, బాధ్యత నీది అని చెప్పారు. గాలికి వదిలిపెట్టద్దు, రోడ్డు మీద వదిలిపెట్టద్దు. వాళ్ళు ఒక టెర్రరిస్ట్ లాగా లేకపోతే ఇతరమైన వాళ్ళలాగా కాకూడదు. ఏ పిల్లలు కూడా డిప్రెస్ కాకూడదు. వాళ్ళ జీవితాలను వాళ్ళే డిస్ట్రాయ్ చేసుకుంటే స్థాయిలో మనల్ని పెంచామంటే పిల్లల్ని కనొద్దని నేను చెప్పాను. పిల్లల్ని కనుక మనం ఈ లోకంలోకి తీసుకొస్తే ఆ పిల్లల్ని, లేకపోతే మంచి పిల్లల్ని తీసుకొచ్చుకొని దత్తత చేసుకొని వాళ్ళని పెంచండి. పిల్లలు లేరని బాధపడాల్సిన పని లేదు. ఇంకోటి కూడా చెప్పాను, పిల్లలు లేని బాధపడుతున్న వాళ్ళకి, నేనే మీ పిల్లవాడిని అన్నాను. గురువునే మీ పిల్లవాడిగా భావించండి, చక్కగా సహకరించుకోండి. అన్ని పిల్లలు లేరని నాకు ఎంతమంది తెలుసా, వీళ్ళందరినీ నా వాళ్ళు అనుకుంటున్నాను కాబట్టి నాకెందుకు భయం. 10 మంది ఉంటేనే బండి కొట్టారా అంటున్నాం. ఒక గ్రామంలో ఒక 200 మంది 1000 మంది ఉంటే అవతల గ్రామాన్ని కూడా నాశనం చేసిరా అంటున్నాం. మరి ఇంతమంది నా వాళ్ళని నేను అనుకుంటే, వాళ్ళలో ఉన్నది నేనే అనుకుంటే, అందరూ నా యొక్క లక్ష్యానికి, నా యొక్క ధ్యేయానికి సహకరిస్తే వచ్చి రిలయన్స్, డబ్బుల విషయంలో చేస్తే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి చెబుతున్నాను. రిలయన్స్ కాదు, ట్రిలియన్స్ వస్తాయి. ఉదాహరణకి నీకు $1 మిలియన్ కావాలి, నీకే $1 మిలియన్ కావాలి, $1 మిలియన్. కష్టం కదా నీకు? కానీ నేను వెరీ ఈజీ అంటాను. ఎందుకో తెలుసా? 1 మిలియన్ మందిని నీ వాళ్ళుగా చేసుకో, అడ్మైరర్స్గా చేసుకో. 1 మిలియన్ మంది నీ అడ్మైరర్స్ అయితే వాళ్ళు వచ్చి మేము పంచుకుంటాం అంటే ఒక్కొక్కరికి ఎంత పడిందమ్మా? $1. $1 అంటే అసలు అమ్మాయి కూడా నాకు వద్దంటుంది. అసలు విలువే లేదు. తక్కువగా ఉన్నప్పుడు విలువ లేదు. జాగ్రత్తగా వినండి. తక్కువగా ఉన్నప్పుడు విలువ లేదు. అదే ఒకటి కలిసి ఎంతో అయితే ఎంత విలువ అవుతుందో చూడండి. ఒక్క బిందువే నీరు. అదే బిందువు ఎన్నో అనంతమైన బిందువులు కలిస్తే సింధువు అయింది మహాసముద్రం. అలాగే ఇదంతా పరమాణువులు కలిస్తేనే ఈ అనంతమైన విశ్వం ఏర్పడింది. పదార్థం, ఫిజికల్ సైన్స్, అకార్డింగ్ టు ద ఫిజికల్ సైన్స్. పదార్థం అంటే ఏంటి? కణముల యొక్క సమూహము పదార్థము. అంత సైంటిఫిక్గా మన యోగ శాస్త్రము. మనం దాన్ని అర్థం చేసుకొని పిల్లలకి కాదు, ముందు మేధావులు చెప్పండి, ప్రపంచ మేధావులకి మా సనాతన ధర్మాన్ని, యోగ శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకోండి, లేకపోతే నోరు మూసు కూర్చోడని చెప్పండి. అట్లా చెబితేనే వింటారు. ఇప్పుడు లేకపోతే వినరు. కఠినంగా ఉన్నట్టుగా కనిపించాలి. కఠినంగా కాదు, సత్యం ఎప్పుడు కఠినంగా ఉంటుంది. సూర్యుడు ఎప్పుడు తీక్ష్ణంగా ఉంటాడు. సూర్యుడు తను జ్వలిస్తూ అందరికి కూడా వెలుతురిస్తాడు. తను మండిపోతుంటాడు. తన కరుగు బాగా జ్వలించి అందరికి మాత్రం హాయిగా ఉండేట్టు చేస్తాడు. గురువు కూడా అంతే. ఏ గురువును నమ్ముకున్నారో ఆ గురువుని తూచా తప్పకుండా అనుసరించండి. ఆ మాటని వేదవాగ్గా తీసుకొని ఆచరణలో పెట్టండి అని చెబుతూ మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. అవధూత చింతన శ్రీ గురుదేవదత్తకి, సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, अमेरिका माता की, गौ माता की, मातृश्री जननी की, सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. श्री 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 सिद्धेश्वरानंद भारती स्वामी जी की. వచ్చినప్పుడు ఇట్లా నాకు ఫోన్లు వస్తుంటే నేను ఏమిటో అనుకున్నాను. తర్వాత తెలిసి వావ్ ఇదా కారణం అనుకున్నాను. ఏమిటి స్వామి అని అడిగారు. ఏమి లేదు, ఇది నువ్వు థ్యాంక్స్ అని చెప్పావనుకో నేనేం చెప్పాలన్నా అంటే యు ఆర్ వెల్కమ్ అంటే వాళ్ళు థ్యాంక్స్ అని నాకు చెప్పినప్పుడు థ్యాంక్ యూ స్వామి అంటే నేనేమనాలి? యు ఆర్ వెల్కమ్ అంటే వాళ్ళని నేను రా అని నా చేత అనిపించుకోవాలని ఆ విధంగా థ్యాంక్స్ చెబుతున్నారు అని చెప్పాను. అలాగే థ్యాంక్స్ మనకు కాదు,
వందన సమర్పణ మనకేం వద్దు. వందన సమర్పణ కాదు, సరెండర్ కావటం. యూ సరెండర్ టు గురు. గురువుకు నమస్కారం చేయటమే కాదు కావాల్సిన, నమస్కారాలు కాదు. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గురు, ఫాలో ది వర్డ్ ఆఫ్ ద గురు, ఎంటర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ గురు, ఎంటర్ ది హార్ట్ ఆఫ్ ది గురు. గురువుని మన యొక్క హృదయంలో పెట్టుకోవడం కాదు కావాల్సింది, గురువు యొక్క హృదయంలో మనం స్థానం సంపాదించుకోవటమే నా లక్ష్యమని సగర్వంగా చెప్పుకుంటూ పోతే, ఎలాగైతే అనుమానించిన, సందేహించిన, నాస్తికుడిగా ఉన్నప్పుడు కూడా నరేంద్రని లాక్కొని వచ్చి నరేంద్రని వివేకానందుడుగా చేశాడే కానీ రామకృష్ణ పరమహంస మిగతా వాళ్ళు కాదుగా. ఆ స్థానం మనం సంపాదించుకోవాలని, మనం అనుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ, గురువుని నమ్ముకున్నప్పుడు ఏమీ లేదు, ఇతరమైన ఆలోచనలు రాకూడదు, ఏమి ఉండకూడదు. మీ భార్యగా మీరు చేయండి, భర్తగా మీరు చేయండి, చక్కగా పిల్లలు చదువుకోవాలి. గుళ్ళకి పోయి చదువుకోవటం మానకూడదు. డాక్టర్ కావాలన్నప్పుడు డాక్టర్ అయితే డాక్టర్ నోరి దత్తాత్రేయులాగా ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి పేరును సంపాదించుకొని ఎంతమందికో ఆరోగ్యాన్ని ఇవ్వవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఐ విల్ మేక్ యూ డాక్టర్. నువ్వు చెప్పావు కాబట్టి ఐ విల్ మేక్ యూ డాక్టర్, యూ విల్ బికమ్ డాక్టర్. గురుస్థానము, అలాంటి విశ్వగురు స్థానానికి భారతదేశాన్ని తీసుకెళ్లటమే ఈనాడు విశ్వయోగి విశ్వంజీ, అవతార బాబాజీ మీ దగ్గర నుంచి ఉన్నటువంటి పీఠాధిపతుల యొక్క లక్ష్యం, జయం, స్వామీజీల యొక్క లక్ష్యం, జయం అని చెబుతూ, మీరు నమ్మినా నమ్మకపోయినా భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళి, భారతదేశం అమెరికా దగ్గరైపోయి, రెండు కలిసిపోయి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల అధిపతుల్ని కలిపి సమైక్యం చేసి శాంతిని, ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ఎటువంటి సంశయం నాకు లేదు, మీకు ఉంటే తర్వాత తిట్టుకోండి.